మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహరక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యందు సంతోషిస్తూ, ఆయన కొరకు కనిపెడుతూ, నిరీక్షిస్తూ, ప్రేమ కలిగి, జాలి కలిగి, ఓర్పు కలిగి మరి జీవిస్తున్నారని దేవుని యందు మరి విశ్వసిస్తూ, ఆయన యొక్క పరిచర్యలో ఇటు రీతిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి, యొక్క సహవాసాన్ని బట్టి, దేవుడు ఆయన ఏర్పరిచినటువంటి భక్తులను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నా. ఇక్కడ మరి 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు అనేకమైనటువంటి మాటలు, ఇక్కడ 2 విషయాలు, ప్రేమ, ఓర్పు గురించి. ప్రేమ గురించి, ఓర్పు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పత్రికలో ఆ యొక్క సంఘానికి అనేకమైనటువంటి విషయాలు రాశారు. లేఖ రెండవ లేఖ రాసినట్టుగా మనం ఈ యొక్క పత్రికలో మనం చూస్తున్నాం. రెండవ రాకడ గురించి, క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక రీతులుగా మరి పరిశుద్ధాత్మతో యొక్క వాక్యాలు మనం దేవుడు రాయించాడు. సంఘానికి, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాలకు, మరి నేటి సంఘానికి మనకు ఏం వర్తిస్తుంది? దేవుని యందలి ప్రేమయు, ఎవరి యందండి? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములలో ప్రేరేపించునుగాక అని ప్రార్థిస్తున్నాడు, ఇక్కడ బోధిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాట వింటున్నారనుకుంటున్నాను. ఇక మరి క్రీస్తు రెండవ రాకడ గురించి అనేటువంటి అంశాలు, దుష్ట శక్తుల గురించి, అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, వారు ఎలా జీవించాలో అనేకమైనటువంటి మంచి మాటలు ఈ యొక్క పత్రికలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. క్రీస్తు చూపినటువంటి ఆ యొక్క ఓర్పు కలిగి మనం జీవిస్తున్నామా? ఎందుకంటే మనకు అనుగ్రహించిన ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నిరీక్షణ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ యొక్క నిరీక్షణ సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించినటువంటి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైన సహోదరులారా. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది నా ప్రియమైన సహోదరులారా. కనిపెట్టుచు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా ఆశతో అపేక్షించుచు కూడా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన, భక్తి జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. మన భక్తి ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నది. ప్రస్తుత దినాల్లో ప్రవర్తన సరిచేసుకోవాలి, ఎలా ఉన్నది, మన భక్తి ఎలా ఉన్నది జాగ్రత్తగా మనం సరిచేసుకోవాలి. దేవుని వాక్యముతో, దైవజనులు చెప్పే మాటలతో మనం సరిచూసుకోవాలి. వాక్యంతో నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు మనం ఎలా బ్రతకాలి, సంఘములో విశ్వాసులు ఎలా బ్రతకాలని అనేకమైనటువంటి మంచి మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారా? చదువుతున్నారా? ఆచరిస్తున్నారా? కనిపెడుతున్నామా దేవుని గురించి? అనేకమైనటువంటి ఉగ్రతలకు పాలైపోతున్నారే, మనము నిరీక్షణ కలిగి ఉన్నామా?
ఆయన మనల్ని ప్రేమించాడండి. ఇక్కడేముంది దేవుని యందలి ప్రేమయు, క్రీస్తుతు చూపించిన ఓర్పు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కదా! అవునా కాదా? ఇప్పుడు మనకు పిల్లలున్నారనుకోండి. ఆళ్ళు మనల్ని ప్రేమిస్తారా? ముందు మనం వాళ్ళని ప్రేమిస్తామా? మనము మనల్ని దేవుడు ముందుగా తయారు చేసి, మనకు సంతానాన్ని ఇచ్చి, మన పిల్లల్ని ప్రేమిస్తాం. అదే రీతిగా ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక, మనము ప్రేమించుచున్నాము నా ప్రియమైన సహోదరులారా. లేకపోతే మనకెక్కడిది ప్రేమ? మనకెక్కడిది ఈ యొక్క విశ్వాసము? మనకెక్కడిది ఈ యొక్క రక్షణ? ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు గాబట్టి, గనుక మనము ప్రేమించే బద్దులమై ఉన్నాము. ప్రేమించండి. ప్రేమిస్తే మనము దేవుడిని, ఎదుటివారిని, మన యొక్క తల్లిదండ్రులను, ఎదుటివారిని ప్రేమించిన మాత్రాన మనకు తక్కువేమీ అవ్వదు. ప్రేమ మన దోషాలన్నిటిని కూడా కప్పేస్తది. పగ, కలహాన్ని రేపుతూ ఉంటాది. ఈ అమూల్యమైన మాటలు మరి మీకున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా చదవండి, అభ్యాసం చేయండి, అధ్యయనం చేయండి వాక్యాన్ని. నా ప్రియమైన సహోదరులారా, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేశాడాయన. వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు మరి ఏర్పరచుకున్నారు. వాగ్దానం చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, వాగ్దానం చేసిన మన ఆ యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండటానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం ఎలా బ్రతకాలి? కుటుంబంలో ఎలా బ్రతకాలి? సమాజంలో ఎలా బ్రతకాలి? ఎలాగ నడవాలి? ఎలా ప్రవర్తించాలి? సంఘంలో ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి సంభాషణ, ఎటువంటి మాటలు, ఎటువంటి నడవడిక, మన తీరేమిటి? మన బాటేమిటి? గొప్ప విలువలు కలిగినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో తప్ప ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకవు. అపోస్తులైనటువంటి పౌలు గారు నేటి తరాలకు, నేటి సంఘాలకు అలనాడి దేవుడు ఆయన ఏర్పరుచుకుని ఇట్టి రీతిగా రాయించాడు. అంత అద్భుతమైనటువంటి మాట. దేవుని అందలి ప్రేమయు మనము దాన్ని ధరించుకోవాలి. క్రీస్తు చూపించినటువంటి ఓర్పును కోల్పోతున్నారు. ఈనాడు ఓర్పును కోల్పోయి ఎంతోమంది పాపానికి పతనమైపోతున్నారు. మరణానికి పతనమైపోతున్నారు. శాపానికి పతనమైపోతున్నారు. దేవుడు మాట్లాడుచున్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఓర్పును, క్రీస్తు చూపిన ఓర్పును, ఎదుటివారు కాదు, ఎవరినో చూసి కాదు మనం నేర్చుకునేది. క్రీస్తు చూపినటువంటి బాటలో మనం నడిస్తే అంతా క్షేమము, అంతా అభివృద్ధి. ఓర్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యం. ఓర్పు సహించండి. మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, శోధనలు, ఇబ్బందులు ఎదురవుతాయి కదా! వాటిని మీరు చూసి ఓర్పును కోల్పోవద్దు. మన మాటలు తూలనాడకూడదు. ఓర్పును కోల్పోయి అనేక మంది జీవితాలేంటి, వారి యొక్క ఉద్యోగాలేంటి, లేకపోతే సంఘాలేంటి, వారి యొక్క భక్తి ఏంటి, వారి యొక్క నీతి ఏంటి, పరిశుద్ధత అన్నీ కూడా కోల్పోయిన వారుగా మనం అనేక మందిని మన ముందు చూసామే. ఓర్పును మీకు కలుగునట్లు మరి ఆయన హృదయములను ప్రేరేపించుచున్నాడు. ప్రభువు మీ హృదయములను ప్రేరేపించినట్లు ఆయన శరణు వేడుకుంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని, జీవితాన్ని ఇచ్చిన రక్షణ బట్టి, యొక్క వాక్యాన్ని బట్టి నేను కూడా కోరుకుంటున్నాను. నాకు ఓర్పు, సహనము దయచే ప్రభు. నీ బిడ్డలుగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థలాల్లో ఏ పని చేస్తున్నా, నీ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఓర్పు, సహనంతో జై జీవితమే దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని, జై జీవితాన్ని దయచేస్తాడు. ఓర్పు కలిగి మనము దేవుని పట్ల, దైవజనుని పట్ల, సంఘ విధుల పట్ల, సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి యొక్క సమాజంలో ఉన్నటువంటి వారు ఎక్కడైతే మనం పని చేస్తున్నామో, మరి వ్యాపారాలలో గానీ, బిజినెస్‌లు ఎక్కడైనా సరే, మన ఓర్పు కలిగి మనం ఉంటే, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని తీసుకువెళ్తాడు. చాలామంది ఓర్పును కోల్పోయి, చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రేమ, దేవుడు చూపించినటువంటి ప్రేమలో మనం బ్రతుకుదాం. ఆ ప్రేమ మన పిల్లలకు నేర్పుదాం, చూపుదాము. సంఘములోని మన ఎదురుగా ఉన్న వారితోనే కదా మనం ప్రేమించవలసింది. దేవుడు ఎంతో చక్కగా మనకి సృష్టిని మనల్ని తయారు చేశాడే. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కదా! ఆ ప్రేమను కోల్పోకుండా నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని ఎంతో చక్కగా నేను మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ మాటలు బట్టి,
జీవితాన్ని బట్టి బ్రతుకున్నందుకు మనము దేవుని కృతజ్ఞత కలిగి జీవించే రీతిగా మనము ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పు కలిగి మనం జీవిస్తే ఎంతో మంచిది. కుటుంబాలు కట్టబడితే మంచిగా, సంఘాలు కట్టబడతాయి. ఐక్యమత్యంగా కలిసి సమాజంలో అనేకమైన అభివృద్ధులు పొందుకుంటాం. దేశ వ్యవస్థ బాగుంటుంది, ప్రపంచ దేశాలు బాగుంటాయి. ప్రేమ, ఓర్పు మనం కలిగి ఉందాం. దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు నాయన. ఈ యొక్క తెస్సలోనికి రాసిన పత్రికలో నుంచి మాతో మాట్లాడేవు తండ్రి. నీ యందు మాకు కావలసినటువంటి ప్రేమ నాయన, క్రీస్తుతో చూపించిన నీ ప్రియకుమారుడు చూపించినటువంటి యొక్క ఓర్పును మాకు సహాయం దయచేయండి ప్రభువ. మా హృదయములను ప్రభువ నాయన శుద్ధీకరించండి. మాలో మా ప్రవర్తన, మా మాట, మా చూపు, మా వినికిడన్నీ కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి వాక్యము ద్వారా సరిచేసుకోవడానికి మాకును మాకు ఇచ్చిన సంతానాన్ని ప్రభువ సరిచేసుకుని సంఘములో అభివృద్ధిని దయచేయండి, ఆత్మీయ నడిపింపుని దయచేయండి, ఉజ్జీవాన్ని దయచేయండి, ఐక్యతను దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, ఎవరి తింకను కూడా నాయన ప్రభు రక్షణ ఇంకా మారు మనసు లేకుండా ఉన్నారు, వారిని కాచి కాపాడి రక్షించండి తండ్రి. ప్రతి వారిని దీవించమని, ఈ సహవాసంలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, మరి యొక్క వాక్యాలు పెడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డలను దర్శించి ఆత్మీయ స్వస్థతను, శరీర స్వస్థతను దయచేసి స్వతంత్రులుగా నీ వాక్యము ద్వారా స్వతంత్రులుగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని, కుటుంబాల్లో సంఘాల్లో ఒక ఉజ్జీవాన్ని, ఐక్యతను దాన్ని రేకెత్తించమని, మీది మాకు సహాయం దయచేసి అంతం వరకు నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.